గడిచిన 4 సంవత్సరాల్లో అసలు భీమవరం జిల్లాని వెస్ట్ గోదావరి తీసేసారు. మొత్తం జిల్లా పరిషత్ నిధులు మొత్తం అసలు డబ్బులు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా ఏలూరు జిల్లాలో ఖర్చు పెట్టుకుని వ్యత్యాసాలు చూపించారు. కాబట్టి దయ్యం జగనించని 3 సంవత్సరాల కాలంలో అయినా సరే మా జిల్లాకి నిధులు ఇప్పుడు చూసుకుని నేను కోరుతాను. మీరు సంఖ్యాపరంగా చూసుకోండి. మరి మీరు అన్ని జిల్లాలకి ఈ 3 జిల్లాలకి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా, మరి వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలకు సంబంధించి మరి జడ్పీ చైర్మన్ గా ఇక్కడ ఉన్నారు మీరు. అదేవిధంగా జడ్పీటీ సభ్యులు కూడా ఉన్నారు. మరి అడిగే తెలియదు కానీ అడిగిన ఉండదేమో కానీ అసలు ఆ ప్రాంతానికి నిధులే రాలేదు, జడ్పీటీ నిధులు రాలేదు. కాబట్టి దయచేసి మీరు 4 సంవత్సరాలకి ఇవ్వలేదు, కానీ సంవత్సరం దయాలో మా భీమవరం జిల్లాకి నిధులు కేటాయించాల్సిందిగా జడ్పీ చైర్మన్ అధికారులు కూడా ఆలోచన చేయండి. ఒకసారి మన మీటింగ్ ఎవరన్నా వస్తుంది కాదు, మన జిల్లాకి రావాలని చేయలేదు. మన జిల్లాకి అక్కడ ఏం చేయాలంటే కూడా మనం డిమాండ్ చేసి పట్టుకెళ్ళాల్సిన అవసరం. అది మానేసి మనం వాళ్ళు ఏదో ఇచ్చారు, మనం ఏదో వచ్చేవాళ్ళ సంతకం పెట్టేవాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మీటింగ్లు జరగడం అనేది మీరు జరగకపోయినా పర్లేదు, కానీ జరిగిన ప్రతి మీటింగ్ అర్థం ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి దయించి ఈ సంవత్సర కాలంలో అయినా సరే జడ్పీ చైర్మన్ గారిని నేను తెలియ కూడా ఇస్తాం. కావాలంటే మీరు భారత ట్రైన్లో 4 సంవత్సరాలు 5 జిల్లాగా ఎంత ఇచ్చారో కూడా మీ దగ్గర సంఖ్యాపరంగా అధికారులు చెప్పాల్సింది కూడా నేను కోరుతున్నాను. ఎందుకు వ్యత్యాసం చూపించవలసి వస్తుంది? అక్కడ మనకి ఎవరు లేరా? అక్కడే కూడా జడ్పీటీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆరోజు దగ్గర కదా, మరి వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వలేదు, ఆ జిల్లాకి ఎందుకు అన్యాయం చేశారని కూడా మనం ఒకసారి ఆలోచన చేసి ఇప్పుడు వరదశ్రీ గారిని నేను తెలియజేస్తాను. మా జిల్లాకి మేమైతే మా జిల్లాకి అడుగుతున్నాం, వెస్ట్ మాకు రావాల్సిన షేరు నిధులు మాకు ఇవ్వాల్సిందే. దానికి మీరు మాకేం చెప్పడానికి కుదరదు, మా అధికారులు కూడా తెలియజేస్తున్నాం. మన రేషియాకి ఎంత అవుతుందో అంతా మనం తీసుకెళ్ళవలసిందే. ఇక్కడి నుంచి ఎంత ఉమ్మడిగా ఉన్నాం, మీరు పార్టీ చూపించొద్దని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే అందరూ ఉంటే ప్రజలందరూ ఉంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకొని ఎక్కడ నచ్చకపోతే అక్కడ మానేస్తే మరి దాంట్లో న్యాయం లేదు. కాబట్టి మా జిల్లాకి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ అందరికీ సమానంగా ఇవ్వండి. నేను అనేది మమ్మల్ని చూసుకుని వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేదు, కానీ ఇవాళ వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ మంచి విషయంలో ఏ ఊళ్ళోనూ మరి డ్రైన్ లేవు. మరి దీనికి అందరికీ తెలుసు, జగన్ గారు కొత్తగా ఎక్కడ పెడితే అక్కడ ఊరికి దానికి సంబంధం లేదు. చాలా చోట్ల అక్కడ ఏమాత్రం కనీస సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి వేసవకాలం వచ్చింది, ఏ రకంగా మీరు వాళ్ళకి మంచిగా ఇవ్వదలుచుకున్నారో కూడా అధికారులు ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఏ రకంగా మీరు ఈ ఆర్డర్ సంబంధించి మరి ఈ గారు ఉంటే ఒకసారి దీనికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రానున్న నీటి ఎత్తడానికి మనం ఏ రకంగా మనం నీరు ఇవ్వగలమనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 2 డ్రైనేజ్ సంబంధించి ఎక్కడ కూడా కనీసం మన మిడ్ లెవెల్ కెనాల్ కానీ, లో లెవెల్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్ కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మనం తీసుకోలేకపోయింది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మరి దీని మీద ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటారా, ఏదైనా మనం శాంక్షన్ చేయించారా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వేసవకాలంలో చేసుకోవాల్సిన పనులు. ఏదైతే మంచినీరు కాలంలో కూడా మురుగు కాలంలో అయిన సందర్భం మనం చూస్తున్నాం జిల్లాలో. ఆ నీళ్ళని మనం స్నానం చేస్తున్నాం, చెత్త కుండీలో రెడీ చేస్తున్నాం, ప్లాస్టిక్ ని విసర్జించాల్సిన అవసరం ఉంది. అదే ఆహారంలో కల్తీ జరగకుండా దాని మీద పట్టించుకొని అధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అన్నింటికీ సంబంధం, జిల్లా పరిషత్ అంటే కొన్నింటితో సంబంధం ఉంది, కొన్నింటికి సంబంధం లేదు కాదు. అన్ని గ్రామాలకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఏ కాన్స్టిట్యూన్సీ కనీసం 50, మా కాన్స్టిట్యూన్సీలో అయితే 50 నుంచి 55 గ్రామాలు ఉన్నాయి. అలాగే అన్ని గ్రామాలకి మనం ఏమాత్రం ఎలాంటి యాక్షన్ మనం తీసుకుంటాం. గవర్నమెంట్ లో ఎక్కువ మేము ఇచ్చినది ఏంటంటే అక్కడే మేము పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరికి ఎక్కువ ఇచ్చే వర్కులు మరి వాళ్ళు ఎక్కడ చేశారో మనకు తెలియదు, కానీ ఎక్కువ వెస్ట్ గోదావరికి ఇచ్చాము. కానీ ఇప్పుడు ఎటువంటి వచ్చిన తర్వాత ఎటువంటి పొరపాటు జరగదు. ఎందుకంటే వాళ్ళకి మీకు సమానంగానే అన్ని జిల్లా వాళ్ళకి కూడా సమానంగానే ఎవరు అడిగినా కూడా మేము ఇస్తున్నాము. కాబట్టి మీరు అడిగినట్టు తప్పకుండా కావాల్సిన మీకు ఇస్తామని తప్పకుండా మీరు సంఖ్యాపరంగా చెప్పాల్సింది నేను కోరుతున్నాను. ఎందుకంటే అది తెలియాలి,
ఇప్పుడు మీరు చేసేది మీరంటే రాలేదని మేము అంటాం. ఏ రోజులో కూడా తెలియాలి కదా. మీరు అనేది మీకు కావాలని చెప్తారు కదా. ఇంత ముందు జరిగిందే జరిగింది. ఎక్కడి నుంచి అయితే జరగబోయే రోజుల్లో మా చేటు మా నిష్పత్తిని మాకు ఇవ్వాల్సిందే. దాంట్లో ఎలాంటి రాజీ లేదు కూడా మీకు తెలియజేస్తాం. సరే అండి, ఇప్పుడు నేను మా తాడేపూడి నుంచి రిప్రజెంటేషన్ చేశాను కాబట్టి నేను మా తాడేపూడి నుంచి అడుగుతాను. మా తాడేపూడి ఎన్కోటి ఇచ్చారు చెప్పండి. మాకు ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మీరు మాకు ఇవ్వాలి కదా. అన్ని కావాల్సింది మాకు కూడా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వాలి నుంచి ఏం చేసిన దాఖలా లేవు. ₹1 శాంక్షన్ పని కూడా చేయలేదు. 4 సంవత్సరాల్లో 50 విలేజ్లకి 30 విలేజ్లు ఉంటాయి. 50 విలేజ్లు 55 గ్రామాలకి మీరు ఇచ్చిన డబ్బులు ఏ పండించారో చెప్పండి. మీరు ఇచ్చారని చెప్తారు. మాకు రాలేదనేది వాస్తవం. మా కాన్స్టిట్యూన్సీకి రాలేదు. మీరు ఎవరో మీ ఎంపీ చైర్మన్ గారు సొంత ఊరికి సొంత కాన్స్టిట్యూన్సీకి ఇచ్చుకుని వెతుకోవడానికి ఇచ్చేసారంటే ఎలాగా? మాకు మా జిల్లాలో మాకు కూడా ఒక కాన్స్టిట్యూన్సీ గారు మాకు ఎందుకు ఇవ్వాలని అడుగుతుంది. మీరు పెట్టండి, ఇప్పుడు తప్పనిసరి ఇస్తాము. పద్ధతి గారు మీకు అప్పుడు తెలియదు కదా. నేను అనేది ఏంటంటే జరిగిన పొరపాటు రిపీట్ అవ్వకుండా మళ్ళీ మాకు ఎక్కువ నిధులు కేటాయించంటే మా కాన్స్టిట్యూన్సీకి రాలేదంటే సరే ఉన్నాయని నేను మాట్లాడు. మా జేసీ గారు వస్తే ఆయన మాట్లాడతారు. మా కాన్స్టిట్యూన్సీకి మాకు డబ్బులు కావాలంటే బడ్జెట్ మార్చ్ లో రావాల్సిన బడ్జెట్ లాస్ట్ ఇయర్ అసలు మాకు బడ్జెట్ అయిపోయిందండి. ఉన్న బడ్జెట్ లో ప్రతి ఏది ఇవ్వలేదు. మాకేం ఇవ్వలేదు. మాకేం ఇవ్వలేదండి. అదే మేము ఒప్పుకునేది. అదే మేము ఈ మీటింగ్లకి మేము ముందు వచ్చి కూర్చుని ఎందుకు 2 గంటలకు వచ్చేది మీకు ఇప్పుడు మాకు మా బాధ్యత అర్థం చేసుకోండి. ఎన్ఆర్జీఎస్ ఇక్కడ 10 కోట్లు ఇస్తారు కాన్స్టిట్యూన్సీకి. మా కాన్స్టిట్యూన్సీకి కొంచెం 7 కోట్లు ఇచ్చారు. కాదండి ఎన్ఆర్జీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా అంటారు. ఎక్కడ నిధులు వచ్చేటప్పటికి ఉమ్మడి జిల్లాలో మీరు ఎక్కడ పంచలేదు. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా మేము చెప్పాం. మా కలెక్టర్ గారిని అడిగాం. ఉమ్మడి జిల్లా అంటారు. జిల్లా పరిషత్ ఎక్కడ ఉంది, డీసీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏంటి డీసీజీబీ బ్యాంకులు ఉన్నాయి, అన్ని ఉమ్మడిగా ఉన్నాయి. కానీ మేము చేసుకున్న భాగం ఏంటి? మాకు డబ్బులు సమానం కలిసి ఉన్న సేపు డబ్బులు మాకు సమానంగా ఇవ్వాలి. అందుకని మా ఎంపీ చైర్మన్ గారు కాన్స్టిట్యూషన్ చేసుకుంటే కుదరదు. ఇక్కడ ఆ రోజు అడిగేవాళ్ళు ఎమ్మెల్యే నేను అడుగుతాను. మా కాన్స్టిట్యూషన్ లో డబ్బులు కావాలి మాకు ఇమ్మని అడిగాను. మా ప్రసాద్ ఆవిడ కూడా అడిగారు. ఆవిడ ఇస్తారని చెప్పారు. నేను మీ ఉదాహరణ చెప్తున్నాను. నేను ఉదాహరణ మా 7 కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులు అడగండి. మా జేసీ గారిని ఎంత వచ్చిందో అడగండి. ఇక్కడ ఒకరికి 25 కోట్లు వచ్చింది. ఏమన్నారు మమ్మల్ని? మీ జాతకాంతాలు మమ్మల్ని అంటారు. కాబట్టి ఏదైనా ఉమ్మడిగా ఉంది కాబట్టి న్యాయం ఉమ్మడిగా జరగాలనేది నా ఉద్దేశం. మాకు ఎవరైనా నేను చెప్తున్నాను, నీకు ఇచ్చారని చెప్తున్నాను. అది ఈ సమస్య కాదు. ఎవరు అడుగుతారు నీకు ఇచ్చారేమో. నువ్వు వయసు అయిపోయాడు లేకపోతే మీకు ఇవ్వచ్చు. మాకు ఎవరైనా చెప్తున్నాం. మా ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉన్నాడు. మాకు ఎవరైనా మా ఎంపీటీసీ ఇక్కడ వైసీపీలో ఉన్నాడు. మరి ఆయన ఎవరైనా చెప్తున్నప్పుడు మరి మీ మాకు ఇచ్చారని చెప్తారంటే ఇస్తే మీరు చేయించుకోండి. ఎవరో అడుగుతారు. ఇచ్చిన మీరు కూర్చోండి. ఇచ్చిన మాట్లాడుకుంటే రాయట్లేదు కదా. మాకు ఇవ్వలేదు అంటారు. మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వరు సమస్య కాదు. ఇక్కడ మాకు రావాల్సింది మేము అడుగుతాం. మీకు రావాల్సింది మీరు అడగండి. అంతేగాని మా కౌన్సిల్ మాస్ గారు మీరు మాట్లాడతారనే హక్కు మీకు లేదు. నువ్వు వయసు అయిపోయినా లేకపోతే మీకు మా ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఉన్నాడు. మాకు ఎవరైతే మా ఎంపీటీసీ ఇక్కడ వైసీపీలో ఉన్నాడు. మరి ఆయన ఎవరైనా చెప్తున్నారు ఎవరో అడుగుతారు. ఇచ్చిన మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఇచ్చారు కానీ క్యాన్సిల్ చేశారు. మాకు ఎవలేదు అంటారు. మాకు ఎవలేదు మాకు ఎవరు మాకు రావాల్సింది అడుగుతాం. మీకు రావాల్సింది అడగండి. అంతేగాని మా కౌన్సిల్ అప్పు మీకు లేదు. చెప్పాలని
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.